నేను ఒక గిరిజన బిడ్డను, నన్ను ఆలోచించండి, నేను సోషల్ మీడియా ద్వారా వచ్చాను. ఈ ఏడుపులు తుడుపులు కాదు కావాల్సిందా? నువ్వు నిజంగా నువ్వు చేసావా లేదా అనేది న్యాయ విచారణ జరిపిన తర్వాత మాట్లాడతారు. లాయర్ సుబ్బారావు గారు చూస్తుంటే కనుక వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. మంగళి విషయంకి వచ్చేసరికి ఇంత ముందు కూడా ఒకసారి మా బర్త్డే ఫంక్షన్లో కూడా ఇదే పొరపాటు చేసి మళ్ళీ మిస్టేక్ జరిగిందంటే నా వల్ల జరిగిందండి అని చెప్పింది. వీళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నటోళ్ళు ఏం చేస్తున్నారంటే త్వరగా బయటపడితే వీళ్ళ ఇమేజ్ డౌన్ అవుతుంది అన్న ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తారు, నేను నిదానంగా రాజకీయ నాయకులతో బలాలు పెంచుకొని పోలీసులతో అండదండలతో తీసుకొని కేసును మాఫీ చేద్దామని చూస్తున్నారు. కానీ ఇందులో మిస్టేక్ అయితే ఉందన్నయ్య. నిజాలు బయటకు వస్తాయి, న్యాయ విచారణ జరుగుతుంది. నిన్న మంగళి ప్రెస్ మీట్ పెట్టి నా తప్పు 0% కూడా నా తప్పు లేదని చెప్పేసి మీడియా ముందే ఏడ్చింది అనమాట. మరి నమ్మొచ్చు అంటారా? అవును, నేను కూడా చూసాను ఆ వీడియో. నేను కింద నుంచి వచ్చిన దాన్ని, నేను మీ మనిషిని, నేను సోషల్ మీడియాలో నుంచి వచ్చిన దాన్ని అని చెప్తున్నావు. నీ అనుమతులు ఏంటంటే ఇంతమంది సెలబ్రిటీలు ఉండగా నీ మీదనే లాయర్కు ఏమి ఎలిగేషన్ అంటున్నావు? మా చెప్పు, నీ మీదనే ఏమి కోపం లాయర్కి? అవునా? మీ ఇద్దరు ఏమైనా ఇంతకుముందు పూర్వం ఏమైనా క్లాస్మేట్సా, లేకుంటే ఏమైనా ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ ఏమైనా గొడవలు పడి విడిపోయారా? ఎందువల్ల ఆ లాయర్కు నీ మీదనే అంటే అతని దగ్గర ఉన్న ఆధారాలు అతని దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఉన్నవి నీ దగ్గర ఉంటాయి. న్యాయ విచారణ జరుపుతున్నారు, కానీ నిదానంగా అన్ని బయటకు వస్తాయని నేను అంటున్నాను. అంటే ఆయన ఫేమ్ కోసం చేస్తున్నాడు, శ్రీముఖ్ అంటే క్రష్, బిగ్ బాస్ ఓనికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఎలిగేషన్స్ పెడుతున్నారు. ఆ మాట చాలా రాంగ్ అనే, అది ఆ ఓటు చాలా రాంగ్ అనే. ఎందుకంటే ఇప్పుడు శ్రీముఖికి దీనికి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈమె ఆ శ్రీముఖి ఓటు పడడం ఏంటంటే ఇప్పుడు ఈ ఓటుకు నేను వివరం చెప్తా చూడండి. ఈ ఓటుకు నేను వివరం చెప్తా ఎందుకు అనింది ఆ మాట. శ్రీముఖి అంటే అతని క్రష్ అని అనింది అన్నావు. క్రష్ అంటే ఏ విధంగా అంటే నీ ద్వారా బెదిరించి శ్రీముఖిని పరిచయం చేసుకొని శ్రీముఖిని వాడుకుందామనా నువ్వు మాట్లాడేది? అంతే కదా. నేను బెదిరిస్తే శ్రీముఖి కనెక్ట్ అవుతుందనా? అసలు ఇది దీనికి లింక్ ఏమన్నా ఉందా, సంబంధం ఏమన్నా ఉందా? అసలు శ్రీముఖికి కేసుకు సంబంధం ఉందా? ఉంటే ఉండొచ్చు క్రష్. నాకు కూడా మస్తు మంది అంటే క్రష్ ఉండొచ్చు మనసులో, అవునా కదా? దాన్ని బహిరంగంగా చెప్తారా? శ్రీముఖి ఏనాడన్నా సుబ్బారావుతో కలిసిందా? ఏనాడన్నా సుబ్బారావుతో పార్టీలో కలిసిందా? ఏనాడన్నా సుబ్బారావుతో మాట్లాడిందా? మరి ఆమె పేరు ఎందుకు బయట తీశారు? ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ టాపిక్ ఎందుకంటే డైవర్ట్ చేయడానికి తప్ప ఏం లేదు. న్యాయ విచారణ జరుపుతా అన్నీ బయటకు వస్తాయన్నాయా, అని నిదానంగా వస్తాయన్నాయా. ఆ వీడియోలో డబ్బు కట్టలు లెక్క పెడుతున్న అతను నా తమ్ముడు కాదని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని మీడియా ముందు తీసుకొచ్చి మరి చూపించింది. మరి అదే లాంగ్ షాట్లో నుంచి కనపడింది కాబట్టి ఎవరు జనాలు కనపడడం లేదేమో, కానీ అది మాత్రం వాళ్ళ తమ్ముడే అన్నయ్య మేము అనుకుంటున్నాం. ఎందుకంటే లాంగ్ షాట్లో నుంచి చూపెడుతున్నారు. వాళ్ళ తమ్ముడు కాంది ఒకటేనయ్య, వాళ్ళ తమ్ముడు కాంది ఇన్వాల్వ్మెంట్ లేనిది ఆ ఫేస్ కట్ ఎక్కడ పోదు ఫేస్ కట్. ఇంకోటి ఏంటంటే ఈ లాయర్ దగ్గర తాండవాళ్ళు మాట్లాడిన రికార్డు ఉన్నాయి. ఆమెది గుత్తి దగ్గర ఒక మారుమూల తాండా ఉంది. తాండాలో వాళ్ళందరికీ నమ్మించి అకౌంట్లో డబ్బులు వేయించుకున్నారు. ఆ బాధితులు మాట్లాడిన మాటలు కూడా లాయర్ దగ్గర రికార్డు ఉన్నాయి. అంటే కాకపోతే ఏంటంటే సెలబ్రిటీ కదా, వెనక ముందు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు ఒక మాట విన్నారో లేదో, ఇంతకుముందు సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ కేసులో చాలామంది ఇరుక్కున్నారు. అప్పుడు కూడా పిలిపించి విచారణ చెప్పారు. ఇప్పుడు వరకు దాన్ని మళ్ళీ ఏమైనా బయటకు తీశారా? అంటే లోపల జరుగుతున్నాయి కదా. అంటే ఎందుకు సెలబ్రిటీ హోదా ఉన్నందుకే కదా మీరు సెలబ్రిటీలను ఆపుతున్నారు, అవునా కదా? ఏమో సెలబ్రిటీ కాబట్టి మీడియా వాళ్ళకి కోరుతుంది సపోర్ట్ చేయమని చెప్పేసి ఏం చెప్తారు? మీడియా వాళ్ళకు సానుభూతి కోసం కోరుతుందనే. నేను ఒక గిరిజన బిడ్డను, నన్ను ఆలోచించండి, నేను సోషల్ మీడియా ద్వారా వచ్చాను. ఈ ఏడుపులు తుడుపులు కాదు కావాల్సిందా? నువ్వు నిజంగా నువ్వు చేసావా లేదా అనేది న్యాయ విచారణ జరిపిన తర్వాత మాట్లాడతారు. అంతవరకు ఎవరు ఏం నిర్ణయించలేరు కదా. అంటే 7% మాత్రం నువ్వు కేసు మాఫీ అయిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాయర్ సుబ్బారావు గారు చూస్తుంటే కనుక వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. అండ్ మంగ్లీ గారు షీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ లేడీ అండ్ షీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ సింగర్. సో నిన్నటి వరకు నా కాలర్ కూడా మంగ్లీ గారిదే వాయిస్ ఉండేది. ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో నేను అప్పుడే కాలర్ తీయడం జరిగిపోయింది. మళ్ళీ మంగ్లీ గారికి న్యాయం జరిగితే కనుక మళ్ళీ అదే రింగ్టోన్ కంటిన్యూ చేస్తానని చెప్పి నేను చెప్తున్నా. సో ఫ్యాన్స్ కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాం. మంగ్లీ గారికి బిగ్ ఫ్యాన్స్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాయర్ సుబ్బారావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో షీ హ్యావ్ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. సీఎం బేస్ వరకు ఈమెకు బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ అలాంటి లేడీని కూడా ఈ లాయర్ ఎదుర్కొంటున్నారు అంటే కనుక సామాన్యులకి ఎక్కడో కొంచెం న్యాయం రాసిపెట్టిందని చెప్పి అనుకుంటున్నా. సో ఆమె ఆల్రెడీ తప్పు చేయలేదని చెప్పి అంటుంది, బట్ అందరూ తప్పు చేశారని చెప్పి అంటున్నారు. ప్లస్ అఫ్ కోర్స్ ఆమెని ఇప్పుడు ఈరోజు స్టేజ్కి వెళ్ళిందంటే మీడియానే. సో యాక్చువల్లీ ఆమె మీద ఒక చిన్న పాట మీద ఒక వ్యక్తి బొడుపల ఆయన మెడికల్ స్టార్ అని చెప్పి ఒక చిన్న కేసు పెడితేనే తుక్కురే కొట్టేశారు సజ్జనార్ గారు. సో మరి ఈమె విషయం అయితే చాలా పెద్ద విషయమే. సో మరి కర్మ అనేది ఎంతవరకు వర్తిస్తుందో చూడాలి. సో అదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇలాంటి బెనిఫిట్స్ అనేవి చాలామంది జరుగుతుంది. సో ఇంతకుముందు వైసీపీ ఏపీ గవర్నమెంట్లో చాలా దృశ్యాలు మనం చూసినా సరే అది నేను కాదు ఏఐ అని చెప్పడం జరిగింది. సో ఏఐ అనేది ఒక అడ్వాంటేజ్ అనమాట.
సో ఈరోజు ప్రూఫ్ ఉంటుంది, రేపు అది ఏ అయిపోతుంది. సో అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేసి చట్టం తన పని తను చేసుకుంటూ పోతే కరెక్ట్ అనిపిస్తుంది. ఫేమ్ కావాలంటే కనుక చాలా దారులు ఉన్నాయి, బట్ ఓన్లీ మంగళి గారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఫేమ్ కావాలంటే కనుక చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఓన్లీ మంగళి గారు ఒకరు దొరకలేదు కదా. సో ఆయన చూస్తుంటే కనుక ఆయన ఫేమ్ అవసరం లేదు. ఆయన ఫేస్ కట్ చూస్తుంటే ఆల్రెడీ ఆయన ఫేమస్ సెలబ్రిటీ లాగా ఉన్నాడు అనమాట. ఆయన ఫేమ్ గురించి కాదు, ఆయన ఒక వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ లాగా అని చెప్పి నేను ఊహించుకుంటున్నాను. మంగ్లీ అయితే నేను తప్పు చేయలేదు, కావాలని చేస్తున్నారు, ఇవన్నీ తప్పుడు ప్రచారము. మా తమ్ముడు ఈయననే అని చూపించింది, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు తీసుకున్నారో జనాలకు చూపిస్తున్నారు కదా, ఆ వీడియోలు ఉన్నాయన వేరే, ఇక మా తమ్ముడే అని ప్రెస్ మీట్లో చూపించింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఆమె ఏమీ తప్పు చేయలేదంట, వాళ్ళ తమ్ముడు ఏం తప్పు కావాలని ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఈ ఆరోపణలు తగ్గించుకోవాలని ఆమె ఏడ్చుకుంటూ చెప్పింది. కావాలని అటు ఇటు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆమె చేయలేదు, తప్పు చేసి ఉంటే ఇంతవరకు పోలీస్ స్టేషన్ రాకుండే, పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే అది ఆమె తప్పు చేయలేనట్టు లెక్క నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఇట్లాంటి స్కామ్లో ఎత్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది కుట్రదారులు ఉంటారు, కావాలని చేస్తుంటారు. ఈమె బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మంచి పేరు ఉంది, మంచి పాటలు పాడుతుంది, మంచి నేమ్ ఉంది కాబట్టి ఇలాంటివి చేస్తారు. ఎంత బదలాం చేసినా కానీ రేపు ఇలాంటి వాళ్ళు ఎంత బదలాం చేస్తే వాళ్ళు అంత హిట్ అవుతారు, వాళ్ళే లోనికి అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తున్నాను. ఇంకోటి మంగళి కొన్ని వీడియోస్ బయట పెట్టింది, మా లాయర్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర ఉన్నాయి వీడియోస్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? నా దగ్గర ఉంటే పోలీస్ స్టేషన్ రావచ్చు కదా ఆ లాయరు. ఆమె పోలీస్ స్టేషన్ పోయింది కదా ఆల్రెడీ, పోలీస్ స్టేషన్ ఉంది, ఆ లాయర్వి రావచ్చు కదా ఆడికి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదు, అన్నీ తెలుసుకొనే మాట్లాడాలి, అందులోకి రావాలి, అప్పుడే తెలుస్తుంది ప్రజలకు ఏదైనా తప్ప ఒప్ప. ఆమె తప్పు చేసింటే ఇదివరకు అలా రాకుండా పోలీస్ స్టేషన్. నేను తప్పు 10 మందిలో పోయి నేను ఎలా చెప్పుకుంటాను, నేను ఇంత మంచి యాంకరు సాంగు వాడుతుంది కదా, అలాంటి అమ్మాయి నేను వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి నేను తప్పు చేశాను అని అంటే రాదు కదా. ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి తోటి ఆమె వచ్చింది ఈరోజు. అంటే ఆమె వ్యక్తిత్వంలో అలాంటివి లేవు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆమెపై బురద జల్లాలని చాలామంది చూస్తున్నారు. శ్రీముఖి ఈమెకు పోలిక లేదు, శ్రీముఖే, ఈమె మంగ్లీ ఆకాశంలో ఎత్తులు ఉంది, శ్రీముఖి ఈయనే ఉంది. ఆమెకు తేడా ఈమెకు తేడా చాలా తేడా. నేనేమంటున్నా అంటే ఈమెకు వేరు, ఈమె చెప్పిన దాని గురించి ఏదో కావాలని వేరే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈమెను బ్లేమ్ చేయాలనుకోని కావాలని. ఆమె ఆల్రెడీ వాళ్ళ తమ్ముని మీద చూపించింది, డబ్బు కట్టలో లెక్క పెట్టిన ఆయనది వీడియో చూపించింది, వాళ్ళ తమ్ముని చూపించింది, ఇగో ఈయననే ఆయననే అని చూపించింది, పోలీస్ స్టేషన్లో చూపించింది కదా లాయర్ ముందు. తప్పు జరగలేదు, తప్పు చెయ్యలేదు మా తమ్ముడు, ఈయననే మా తమ్ముడు, నాకు ఏదైనా కానీ మా తమ్ముడు నాకు చెప్పంది ఏది చెయ్యడు, ఇలాంటి తప్పు చేయలేడు, అప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళు వేరు, అది కథనే వేరుంది, ఇందులో నా పాత్ర ఏమీ లేదు, నన్ను ఇందులో ఇబ్బంది పెట్టకుండా అని చెప్పింది. ఎవరైతే వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టారో, ముఖ్యంగా ఈ సుబ్బరాజు అడ్వకేట్ కానీ, ఈ మంగ్లీ కానీ, ఇంకా చాలామంది పాత్రధారులు ఉన్నారు, వాళ్ళని నమ్మి మేము పెట్టాము అని అంటున్నారు. అసలు వీటన్నిటి మొట్టమొదటి కారణం ఎవరు, పెట్టించింది ఎవరు, ఇందులో ముఖ్యంగా ఇప్పుడు అందరు నష్టపోయాన్ని నమ్మించింది ఎవరు? అసలు ఇంత దాకా అసలు మినిమం 1 లక్ష 2 కోట్లు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అంటే 100 నుంచి 200 కోట్లు అంటే యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా పెట్టిన వాళ్ళు వచ్చి మేము ఇచ్చాం మంగళికి డబ్బులని ఎవరు చెప్పట్లేదు. ఏదైతే లాయర్ ఉన్నాడో ఆ లాయర్ ఒక్కడే మాట్లాడాడు మంగళి చేసింది అంటారు. కొంతమంది అంటే మేము ఇచ్చామని కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అదే అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి ఎవరికి తెలియదు. ఇందులో వాస్తవం చెప్పాలంటే మాట్లాడుతున్నారు. సో అవి మొట్టమొదటిసారి ప్రారంభించినప్పుడు అథారిటీ అంటే ప్రూఫ్స్ అనేవి లేకుండా ఎక్కడో పార్టీలు జరిగినాయి, ఎక్కడో అక్కడ కలిసాం ఇక్కడ కలిసాం అనేవి ఇవే వస్తున్నాయి తప్పితే మేము ఇలా కలిసాము ఇలా ఒక దగ్గర అని చెప్పేసి క్లియర్గా లేకపోవడం ఇప్పుడు స్కామ్లో జరిగిందని చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మంగళి మీడియా ముందు వచ్చేది సింపతి కోసం అంటారా, లేదంటే అంటే ఆమె చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది. ఎందుకంటే ఆమె ఒక మంచి సింగర్, ఆమె ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది, పేరు తెచ్చుకుంది. సో ఆమె కష్టపడి ఎదిగిన వ్యక్తి. సో ఆమెకి అంత స్కామ్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకున్నా నేనైతే. ఎందుకంటే ఆమె పాపులర్ సింగర్లో అతను కూడా ఇప్పుడు చాలా సినిమాల్లో పాడుతుంది, మంచి ఆమె పాటల దగ్గర రెమ్యునేషన్ కూడా తీసుకుంటున్నది. సో కష్టపడి ఎదిగిన వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం నిజాయితీగానే ఉండడానికి ప్రయత్నిస్తారని నేనైతే అనుకుంటున్నా.